నిజంగా చిన్నప్పటి ఆటలంటే ఆటలే పోరి. నేనైతే మా అన్నలతోని మస్తు ఆటలు ఆడుకున్నా. ఇట్లా దొంగ పోలీసు, కరెంట్ షాటు, కోతి కొమ్మచ్చ ఇవన్నీ ఆడేది. ఇక దొంగ పోలీసు ఆటలనైతే 2, 3 అల్లెక పెడితే నేను తలుపు సాటుకో లేకుంటే ఇట్లా మంచం కిందనో జాక్కునేది. అసలు దొరకకపోయేది. అయితే ఓనాడు ఏమైందంటే రేగుపల్ల రస్తా అని మా దోస్తున్నది. ఇట్లనే దొంగ పోలీస్ ఆట ఆడుతుంటే ఏడో జాక్కోవాళ్ళు అర్థం కాక గోలెంలో జాక్కున్నది. అందులోనేమో నీళ్ళున్నాయి. అవసరమా గోలెంలా హౌజులా జాక్కునుడు? అటెనక మోసం పర్రెలే. ఇంకా నయ్యం ఏం కాలే. అయితే మా రజతనన్న గోలంలో జాక్కున్నది. కానీ ఇగో ఈ లాట చూడు రెట్లున్నదో. అసలైతే ముచ్చట చెప్పద్దు అనుకున్నా, కానీ ఈ కాలం పోరలు తెలివి ఎట్లున్నదో ఎరక కావాలి కదా, అందుకే చెప్పవలసి వస్తుంది. సరే అసలు ముచ్చట్ల కదా. అయితే సూట్ కేసులు సందుగలు ఎందుకు అక్కడికత్తయ్యోళ్ళ? బట్టలు పెట్టుకునేందుకు, వైలు సామాన్లు దాచుకునేందుకే కదా? కానే కాదని రుజువు చేస్తాన్లు. అయితే హర్యానాలో ఉన్న జిందాల్ యూనివర్సిటీల అందులోనే చదువుకున్న పిల్లగాడు పెద్ద సూట్ కేసుతోని మన రూమ్ కు పోతాండు. అన్నే సెక్రటరీలు ఉన్నారు. ఆ సూట్ కేసులో ఏంటి పిల్లగా గంత కష్టపడి మోసుకపోతాను అంటే బట్టలు బుక్కులు ఉన్నాయట. కాకపోతే మన ఓవర్ యాక్షన్ తోని వాళ్ళకి ఎందుకో అనుమానం కొట్టింది. సూట్ కేసును చెకింగ్ చేద్దామని తెరిచిరు గంతే. ఇక అందులో ఏమున్నది చూడురిగా. ఓ దేవుడు, కనబడ్డదా అమ్మగారు? మనిషి వెళ్ళినట్లకెళ్ళి ఇంకో నయం బతికే ఉన్నది. ఇక సినిమా సహజైంది కదా మీకు. ఈ అమ్మగారు మన దోస్తట. ఈయన కాలేజీకి పట్టుకపోదామని చూసిండు. వాళ్ళు వీళ్ళు చూస్తారని ఆమెని ఈ సూట్ కేసులో దాచిపెట్టిండు. ఇక ఎప్పురి కథ. చదివేదేమో పెద్ద యూనివర్సిటీలా, తేలవేమో గిట్లా తెల్లాలి కాదుల్లా. పాపం ఆ పొల్లని సూట్ కేసులో పడతబెట్టి దాచుడేంది అసలు? నాకు తెలియక అడుగుతా. కమస్కం ఆమెకన్నా షటాక్ మంది దిమాకు ఉండద్దా? ఇంకెట్లా చూస్తాందో చూడు. ఇక ఈ సీన్ చూసినాక నాకు ఇసొంటిదే ఇంకో పాత ముచ్చటి యాదకొచ్చింది. అప్పట్లో కర్ణాటకలా కూడా సేమ్ గిట్లనే ఒకడు మన దోస్తుని గిట్లని సూట్ కేసులో దాచిపెట్టి కాలేజీకి పట్టుకుపోయిండు. ఆగో ఆ మేడం గారు బయటకు వస్తాంది చూడు. చూసినావా దిమాకులు ఎట్లున్నాయో? కాదల్లా సూట్ కేసుల మనిషిని కుక్కి దాచి పెట్టుడేందో? అసలు మనిషి అనుకుంటురా లేకుంటే ఇంకేమని అనుకుంటురా? అసలు సూట్ కేసులలో బట్టలు సామాన్లు పెట్టుకుంటారని తెలుసు కానీ మనుషులను కూడా దాచి పెట్టచ్చని ఇప్పుడు ఎరకైంది. ఏందో ఏవో.